అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తహసీల్దార్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారు, ఆ బిడ్డ చిన్నామె కూడా ఉంది. అందరు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా సంతోషకర విషయం ఏంటంటే అట్టడుగున ఉన్నటువంటి పేదరికం నుంచి భరత్ చంద్రాచారి ఓ దశలో బడి మానేసిగా అనారోగ్యంగా ఉండి జ్వరం వచ్చి ఈసారి బడికి ఏం వెళ్తాము, ఇక చదువు బంద్ చేద్దాం అనుకున్న స్థితి నుంచి వేకప్ కాల్ లో రావటం ఆ రోజు తెల్లవారుజామున. అప్పటి నుంచి భరత్ కూడా ఇన్స్పైర్ అయిపోయి చదవటం. ఇంత పేద ఇంట్లో దాదాపుగా నిల్వ నీడ కూడా లేదు. పేరుకి అది ఒక చిన్న గది, దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే అన్ని కూడా వంట అంతా ఎవ్రీథింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఆమెది కూడా కాదు, భరత్ చంద్ర వాళ్ళ మదర్ కి సంబంధించింది కాకుండా వాళ్ళ మేనమామలకు సంబంధించింది. అక్కడ ఏదో పుట్టిగా కిరాయికి ఇచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంత పేదరికం నుంచి భరత్ కష్టపడి, అంటే నిజానికి చదువుకునే వ్యక్తులకి పేదరికం అడ్డంకి కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా మంచి ఫలితాలు సాధిస్తారనటానికి భరత్ చంద్రాచారి ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే స్కూల్లోకి పోయినటువంటి అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంది, కానీ ఒక ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే దేన్నైనా జయించవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇతను 73% వచ్చింది. ఏదో బొటాబొట్టి మార్కులతో పాస్ కావటం కాదు. ఒక సబ్జెక్ట్ లో 90కి పైబడి మార్కులు వచ్చినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. తక్కువ సమయంలో చదివింది. 1 month లోనే ఇదంతా కూడా ప్రోగ్రెస్ సాధించిన వ్యక్తి. ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు. సమాజం కూడా వాళ్ళని గుర్తించి ఉన్నతకి ప్రోత్సహిస్తే డెఫినెట్ గా వాళ్ళు జీవితంలో పైకి ఎదుగుతారు. ఇప్పుడు భరత్ కూడా పాలిటెక్నిక్ చదవడానికి పుస్తకాలు తెచ్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా చదువుతున్నాడు ఇంటి దగ్గరే. కోచింగ్ దగ్గర జాయిన్ చేస్తే అక్కడ కొద్దిగా ఇన్కన్వీనియంట్ గా ఉంది, ఇంటి దగ్గర చదువుకుంటాను రావడం జరిగింది. పాలిటెక్నిక్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. సో పాలిటెక్నిక్ రావడానికి అన్ని శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. డెఫినెట్ గా పాలిటెక్నిక్ లో సీట్ వస్తుందని భావిస్తాం. లేని పక్షంలో కూడా ఆల్టర్నేట్ కూడా జిల్లా కలెక్టర్ ఇతరత్ర తన యొక్క పూర్తి మేరకు, తనకి ఇష్టం ఉండాలి. ఎవరికైనా సరే తనకి ఇష్టం ఉంటేనే ఆ యొక్క ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ మీద ప్రేమ ఉంటేనే అవుతుంది. కాబట్టి తను ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా గైడెన్స్ ఇచ్చుకుంటూ జిల్లాధికారులు అందరం కూడా కోఆపరేట్ చేస్తాం. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఈరోజు జరుగుతుంది. భరత్ ముఖ్యంగా యూనిఫామ్ వేసుకున్నటువంటి సర్వీస్ అంటే ఇష్టం. వాటి సబ్ ఇన్స్పెక్టర్ గానీ, డిఎస్పీ గానీ, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆయనకి సంకల్పం ఉంటే సివిల్ సర్వీసెస్ రాసి ఐపీఎస్ కూడా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది డెఫినెట్ గా ఇట్లాంటి వాళ్ళే ఒక జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. డెఫినెట్ గా జీవితంలో పైకి ఎదుగుతుందని అన్ని విధాలుగా జిల్లా కలెక్టర్ గా తన జీవితంలో ఎదిగేంత వరకు కూడా సహాయపడతానని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భరత్ కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మనందరం కూడా భరత్ ని దీవిద్దాం. అతని యొక్క భవిష్యత్తుకి మనందరం కూడా ప్రే చేద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.